భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 25/8/2024 నుండి 31/8/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ధనాదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరిసే విధంగా ఉంది. ఈ వారం గృహంలో స్త్రీ మూలకంగా లాభాలున్నాయి. ధనలబ్ధి ఉంది. అనేక రకాలుగా ధనం అందే అవకాశాలు, గృహంలో శుభకార్య నిర్వహణ కూడా జరిగే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. గత అనుభవాలు దృష్టిలో పునః పరిశీలించుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మంచి దిశగానే ఈ వారంలో మీరు అడుగులు వేసే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది. గ్రహాలన్నీ సానుకూలమైనటువంటి ప్రయాణమే చేస్తున్నాయి కాబట్టి రెమెడీ అవసరం లేదు. ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన చేసుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనాగమనం, ధైర్యంగా కొన్ని పనులు సాధించి మంచి గుర్తింపును పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నతమైన విద్యలు కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతనమైన గృహ నిర్మాణాలు కానీ, వాహనాలు కానీ, నూతనమైన వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్టు షేర్లో కూడా పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. ధనలాభం బాగుంటుంది. 4-5 రకాలుగా కూడా ధనం మీకు అందే అవకాశం, రుణాలు ఏమన్నా ఉంటే ఈ వారంలో తీర్చగలిగే విధంగా కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వృషభ రాశి వారు మంగళవారం రోజున హనుమత్ ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమత్ సింధూరాన్ని ధరించడం వల్ల, స్మరించడం వల్ల, ఆలయ దర్శనం వల్ల కూడా మీకు మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్వాభావిక సంబంధ సమస్యలన్నీ కూడా కొంచెం ఎదురయ్యే అవకాశం, మాట ధోరణి సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం కూడా వ్యతిరేకంగా ఉంది. భార్యాభర్తల మధ్య వాద ప్రతివాదన జరుగుతాయి. వచ్చిన ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ వారంలో ఉంది. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా, అలసట ఉంటుంది. ఇబ్బందికరమైన బంధువుల వల్ల, మిత్రుల వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అనారోగ్య సమస్యలతో కూడా బాధపడతారు. సంపాదన పెరిగినప్పటికీ కూడా ఈ వారంలో ఖర్చులు దాని రెట్టింపు ఉండే అవకాశం రావడం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కూడా మిథున రాశి వారు ఈ వారం చేయడం వల్ల ధనమంతా కూడా అనవసరంగా ఈ వారం ఖర్చు అయిపోయే అవకాశాలు, ప్రతి పని కూడా వ్యతిరేకంగా ఉండడం, అలాగే ప్రతి పని కూడా వివాదంగా ఉండడం, ప్రతి మాట కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులు వ్యతిరేకించడం, శత్రువుల యొక్క బాధ నుంచి తప్పించుకోలేకపోవడం, శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా తొలగి మీకు అనుకూలంగా ఉండడం, లక్ష్మీ నారసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణ, నారసింహ ఆలయ దర్శనం మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శత్రువుల పట్ల, బంధువుల పట్ల కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బంధువుల్లోనే మీకు శత్రువులు ఉంటారు. కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు ఎటువంటి వారు ఏమిటి అని మీరు ఎక్కువగా మాట్లాడటం కాకుండా వినటం వల్ల మీకు ఎక్కువ ప్రయోజనం ఉంది. మాట్లాడటం కాదు, ఎదుటివాడు చెప్పేది వినాలి. ముందు విన్న తర్వాత వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం సమాధానం చెప్పాలని ఉండాలి. తొందరపాటు వల్ల మీరు తొందరగా మాట్లాడినది టంగ్ స్లిప్ అవ్వడం వల్ల మీరు అవతల వాళ్ళకి మీరు దొరికిపోయే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉండి, మీ అభిప్రాయం ఏమిటో వాళ్ళు అవతల వాళ్ళు క్యాచ్ చేసి దానివల్ల మీ మీద ఆ బంధువుల్లోనూ శత్రువులు ఉండటం వల్ల మిమ్మల్ని క్యాచ్ చేసుకోవడం కానీ, మీకు దెబ్బ కొట్టే అవకాశం కానీ, గుప్త శత్రువులు బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే విధానం ఈ వారం కొంచెం సరిగ్గా ఉండటం వల్ల అనుకూలంగా ఉండి, లేకపోతున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. శుభ ఫలితాలు అయితే వారాంతంలో ఉన్నాయి. ఆరోగ్యం అయితే అనారోగ్య సమస్యలు ఏం లేవు, ఆరోగ్యంగానే ఉంటారు. వ్యాపారస్తులకైతే లాభదాయకం, వ్యాపారస్తుల లాభాలు అయితే బాగున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా అనుకూలంగా ఉండాలంటే కనుక మీరు కూడా నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, దుర్గా ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం
ధనాదాయం అన్ని రకాలుగా కూడా మీకు లభించే అవకాశం, విద్యార్థి విద్యలో విజయం సాధించడం, ఉన్నతమైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం, వ్యవసాయదారులకు కూడా వ్యవసాయం పట్ల మరింత శ్రద్ధ, వ్యవసాయంలో మంచి అభివృద్ధి కనబరిచే అవకాశం, వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ధనలాభాలు ఈ వారం ఎక్కువగానే ఉన్నాయి. అయితే స్నేహితుల వల్ల చెడు సావాసాల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చెడు సావాసాలకి వ్యసనాలకి దూరంగా ఉండండి. తెలుసుండి ఏ తప్పు కూడా మీరు ఈ వారం చేయకండి. చేస్తే ఆ తప్పుకి 10 తప్పులు రావడం, దానికి సంజాయిషి చెప్పుకోవాల్సి రావడం సింహరాశి వారికి ఈ వారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సన్మార్గంలో సత్ప్రవర్తనతో ఉండడానికే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమత్ సింధూర ధరించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అనుకోని ప్రయాణాలు, అనుకోని బంధువుల రాక, అనుకోని ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశం వల్ల అధికంగా ఆదాయం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రదేశాలు ప్రయాణం అవడం, ఇష్టం లేని వ్యక్తులతోటి వాద ప్రతివాదాలు, శత్రువుల వల్ల ఇబ్బంది, విదేశీ ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చు అయిపోవడం, ఏ పని కూడా పూర్తి కాకపోవడం, దానివల్ల ఇబ్బంది, దూర ప్రయాణాలు అలసట, వాహనాల రిపేర్లు, వెళ్ళిన పని పూర్తి కాక ఇబ్బంది, సమాజంలో కానీ బంధువుల్లో కానీ కుటుంబంలో కానీ గుర్తింపు లేకపోవడం, ప్రతిఫలం దక్కకపోవడం వల్ల ఇబ్బంది, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కూడా కన్యారాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించడం, అలాగే ఇష్టదేవత ఆరాధన, దర్శనము, వీలైతే గోసేవ చేయండి. దానివల్ల మీకు గోవుకి గ్రాసాన పచ్చిగడ్డిని చక్కగా గ్రాసంగా ఇవ్వండి. దానివల్ల అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఏకాదశి స్థానంలో శుక్ర, బుధ, రవిలు సంచారం చేయడం వల్ల అత్యంత యోగదాయకంగా ఈ వారం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ఈ వారం మీరు అమలు చేసే అవకాశం, దానివల్ల మీరు పనిచేసే బాస్ ఎందుకు కూడా మీ పట్ల మంచి అభిమానం కలిగి మీకు ప్రమోషన్ కానీ జీతం కానీ పెరిగే అవకాశాలు, పై అధికారి మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం అయితే ఉంది. ఈ వారం ఆర్థికంగా కొంచెం స్వయం సమృద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యవసాయదారులకు బాగుంది. వ్యాపారస్తులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా, చిరు వ్యాపారులకు అయితే అధిక లాభాలు ఉన్నాయి. మీకు ఈ వారం చాలా సానుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక కులదేవత ఆరాధన లేదా గ్రామదేవత ఆరాధన, మీకు దగ్గరలో ఉన్న గ్రామదేవత కానీ కులదేవత కానీ మీ ఇంటి ఎలవెలుపు దేవత కానీ ఉంటే ఆరాధన దర్శనం ఒక్కసారి చేయగలిగితే ఈ వారం ఇంకా మరిన్ని సత్ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఈ వారం అనుకూలం. విద్యార్థులకి చదువుల్లో పురోగతి, అనేక విధాలుగా కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే వితండవాదం చేయకుండా ఉంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దలను కలుసుకోవడం కానీ, బంధువుల యొక్క రాక కానీ, వివాహాది శుభకార్య ప్రయత్నాలు కానీ ఈ వారం అనుకూలం. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం వల్ల శివకేశవుల యొక్క ఆరాధన, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం, సోమవారంలో శివారాధన, అభిషేకం చేయడం వల్ల మీకు మరింత అనుకూలమైన పరిస్థితి ఎన్నో పొందే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరంగా అయితే గుర్తింపు ఉంటుంది. సంతృప్తికరమైన జీవనం సాగించే అవకాశాలు ఉన్నాయి. ఏ లోటు లేకుండా ఈ వారం మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు, ప్రయాణాలు, విందులు, విలాసాలు ఉండే అవకాశాలు, యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు చేసే అవకాశం కూడా ఉంది. ఈ వారం కొన్ని అదృష్టం కూడా కలిసి వస్తుంది. నూతనమైన బహుమతులు కూడా అందుకునే అవకాశాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలకి అనుకూల సమయం, రుణాలు తీరే అవకాశం, రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే బంధుమిత్రులు కూడా సహాయ సహకారాలు మీకు ఈ వారం అందే అవకాశం ఉంది.
మరింత అనుకూలంగా ఉండడం, గురుచరిత్ర పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు, న్యాయవాదులు లేక డాక్టర్స్కి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. వాగ్దాటి బాగుంటుంది. మాటకారీతనం ఉంటే కనుక ఈ వారం బాగా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో గౌరవప్రదంగా ఉంటుంది. మంచి స్థానంలో ఉంటారు. పురోగమ స్థితిలో ఉంటారు. అగ్ని సంబంధిత కార్యాల్లో కొంచెం దూరంగా ఉండాలి. చర్మ వ్యాధులు, అంటువ్యాధులు చిన్న చిన్నవి కొంచెం వాటి వల్ల కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ వారం బాగుంటుంది. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకి ధనలాభాలు, వ్యాపారస్తులకు మంచి లాభాలు, దూర ప్రయాణాలకు అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర రాశి వారు సోమవారం రోజున పరమశివుడు చక్కగా గోక్షీరంతో అంటే ఆవు పాలు, గోదది, గో ఆజ్యము, చక్కెర, మధువు ఈ పంచామృతాలతోటి కూడా పరమశివుని విశేషంగా నమక చబకాలతో చక్కగా పరమశివుని రుద్రాభిషేకం చేయించుకోండి. ఆ అభిషేక జలాలు మీ జల్లించుకోండి. అన్ని విధాలుగా మీకున్న సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆదాయం వృద్ధి, రావాల్సిన బాకీలు వసూలు కావడం, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడం, అలాగే భూమికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. వాటి వల్ల లాభాలు, నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం. కొన్ని కార్యాలు సాధించుకుంటారు. దానివల్ల అప్రయత్నంగా లాభాలు పొందుతారు. దానివల్ల అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. భాగస్వామి వ్యాపారస్తులు కూడా బాగుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా విందు వినోద విలాసాలు చేసే అవకాశం ఈ వారం ఉంది. పెద్ద దోషాలు లేవు కాబట్టి ఈ వారం ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన, భగవన్ నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మికమైన చింతన, విశేషమైనటువంటి ప్రయోజనాలు ఈ వారం సాధించుకునే అవకాశం. అన్ని వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండి, ఉద్యోగస్తులకు కూడా బాగుంది. విద్యార్థులకు విద్యందు పురోగతి ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వీసాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఆ శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీట్లు రావడం, అక్కడ విద్యను అభ్యసించే అవకాశాలను, కొత్త కొత్త బాధ్యతలు కూడా ఉద్యోగస్తులకి ఈ వారం కొత్తగా అనిపించే అవకాశాలు, అమోఘమైనటువంటి కొన్ని ప్రయోజనాలు ఈ వారం మీనరాశి వారు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలి మీనరాశి వారికి అనుకుంటే కనుక ఈ వారం మంగళవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి వారికి వడమాల, అలాగే నాగవల్లి పత్రాలు, తమలపాకులు, సింధూరాన్ని, నువ్వుల నూనె కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సమర్పించడం, స్వామిని అర్చించడం, 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు ఎన్నో పొందే అవకాశం ఉంది. ఈ వారం భక్తివనంలో ఈ 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారం చాలా కష్టాలన్నీ ఉన్నాయి. చాలామంది ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ తొలగిపోవాలి, మాకు సానుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ వారంలో 27వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, దీన్నే కృష్ణాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నారు. శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి. మనందరికీ దైవము గురువు కూడా ఆయనే. అందుకే వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు మన భగవంతుడే గురువు. మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర ఎలా చెబుతామో భగవంతుడే గురువుగా వస్తాడు. అటువంటి కృష్ణుణ్ణి కనుక ఈ మంగళవారంలో 27వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈరోజు కృష్ణుణ్ణి కనుక ఆరాధించడం మన కష్టాలు తొలగించేటువంటి వాడు, మన బాధలు వినేటువంటి వాడు, మన బాధలను తొలగించి మనకి ఏ విధమైన సమస్యలు లేకుండా చేసి ఆధ్యాత్మిక శక్తిని, భక్తిని కలిగించేటువంటి వాడు కృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని ఈరోజు ఆరాధించడం, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేయడం, ఈవేళ చక్కగా కృష్ణుడిని కనుక ఉపవాసంగా ఉండి మనం ఉదయం ప్రాతకాలం స్వామిని పెరుమాళ్ళని ఆరాధన చేసుకుని కట్టుపొంగల్ నివేదన చేసి భోజనం చేయకుండా ఈ కట్టుపొంగల్నే బాలభోగాన్నే మనం స్వీకరించి సాయంకాలం వరకు కూడా ఉపవాసంగా ఉండి సాయంకాలం సంధ్యా సమయం మళ్ళీ స్నానం చేసి
చక్కగా కృష్ణుని ఇంట్లో పెరుమాళ్ళని ఆరాధన చేసుకుని తులసి దళాలతోటి, అలాగే నవనీత చోరుడు కదండి ఈయన, ఆ వెన్న మీద పటికి బెల్లం పౌడర్ వేసి కృష్ణుడికి నవనీతాన్ని అటుకులు పాలల్లో జల్లి చక్కగా పటికి బెల్లం పౌడర్ వేసి అటుకులు నివేదన చేస్తే చాలా ఆనందపడతాడు ఆయన. ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు మీ ఇష్టం అనుకోండి. అలాగే కాయము అన్నారు, పాత బెల్లాన్ని, ఈ పిప్పళ్ళు ఇవన్నీ ఉంటాయి, మన మిరియాలు, వాము, జీలకర్ర, ఇవన్నీ పిప్పళ్ళు, ఇవి సామాన్లన్నీ కూడా ఈ కాయము అంటారు. ఆ సామాన్లన్నీ కూడా వాటితో కాయం తయారు చేసి ఆవు నేతితో, అలాగే సున్నుండ అంటారు, వాటిని కూడా తయారు చేసి స్వామికి నివేదన చేసి సాయంకాలం పూజ అంతా పూర్తయిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఉట్టుకొట్టేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. ఆ వెన్నని ఆ పాలల్లో వేసి శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే రేపలలోనూ ఆ బృందావనంలో ఏ విధంగా అయితే గోపికలు ఏ విధంగా అయితే ఆ పెరుగు దొంగిలించడం, ఆ విధంగానే గొల్లవాడి చేతి ఉట్టు కొట్టించాలి. కాసేపు ఆడుకుని చక్కగా ఉట్టిని వాడికి అందే విధంగా. అంటే అందరూ కూడా పూర్వకాలం వాడు ధనవంతుడు అని తెలియాలంటే వెన్నే ఉండేది. పూర్వకాలం ఇంట్లో వెన్న ఉందంటే వాడు ధనవంతుడు లెక్క మాట, పాడి ఉందంటే కనుక వాళ్ళు దాచేసుకునేవారు. ఎవరికి దానం చేసే గుణం వాళ్ళల్లో ఉండేది కదా ఆ గొల్లల్లో. అలా దాచుకోకూడదు, ఉన్నది 10 మందికి సకమైన పంచిపెట్టాలి అని కృష్ణుడు అందుకే దొంగతనం చేయడం గల కారణం వెన్న దొంగతనం చేయడం. నవనీతాచోరుడు అన్నారు. కనుక నా వనితాచోర అన్నారు, అంటే వనితల యొక్క హృదయాలను కూడా చోరీ చేసేటువంటి వాడు, అంటే భక్తుల్ని చోరీ చేస్తాడు. వాళ్ళ భక్తిని పెంపొందించుకోవడం కోసం కృష్ణ పరమాత్మ నవనీతాచోరుడుగా, నవనీతం అంటే వెన్న కాబట్టి ఇది దాచుకోకూడదు, మనకున్న సంపాదన అందులో 100 రూపాయలు 10 రూపాయలు దానం చేయాలి, దానగుణం కలిగి ఉండాలి అని ఆ రోజు గొల్లలకు తెలియజేశాడు. అంతేకాదు కృష్ణుడి కనుక విశేషంగా ఆరాధిస్తే ఎన్నో సత్ఫలితాలకు సాధన చేసేటువంటి వాడు కూడా కృష్ణాష్టమి ఋషులు అందరూ కూడా పట్టుకుంటారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని కృష్ణుడు ఋషులు అందరూ కూడా ఎంతోమంది దేవతలు ఆరాధన చేస్తారు. గోపికలైతే వాళ్ళ మధుర భక్తితోటి వాళ్ళంతా కూడా కృష్ణుని ఎంతో విధంగా ఈరోజు ఆరాధన చేసి ఉట్టుకొట్టేటువంటి సాంప్రదాయంతో చక్కగా ఈ విధంగా ఎలా కొట్టాలి ఏమిటి అని చెప్పాం. కాబట్టి సాయంకాలం వరకు కూడా పొద్దున కట్టుపొంగల్ చేసి బాలభోగంగా మీరు దాన్ని హవిరాన్నమని కట్టుపొంగలని బాలభోగంగా స్వీకరించవచ్చు, తప్పులేదు. సాయంకాలం వరకు మట్టికి ఉపవాసంగా ఉండి సాయంకాలం ఈ పూజా కార్యక్రమం కృష్ణాష్టమి, శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఈ విధంగా ఆచరించుకుని మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటారు కదండి, ఆడపిల్లలను గోపికగాను మగపిల్లలను శ్రీకృష్ణుడిగాను అలంకరణ చేసుకుని కృష్ణుడిని ఆ పిల్లల్లోనే చూసుకుని ఆనందపడి వాళ్ళకి భగవద్గీత శ్లోకాలని ఇవన్నీ కూడా నేర్పి ఆ పోటీలు అవన్నీ పెడుతూ ఆధ్యాత్మిక పిల్లల్ని ఇప్పటి నుంచే మనం ఉద్ధరించాలండి. ఎప్పుడో పెద్ద అయిన తర్వాత ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మేము చదువుకుంటప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటాం ఇప్పుడేమిటి అని అనకూడదు. ధ్రువుడేమన్నా పెద్దవాడే ఏంటండి, ప్రహ్లాదుడని పెద్దవాడా, మార్కండేయుడనే పెద్దవాడా, వాళ్ళు 5-6 సంవత్సరాల్లోనే వాళ్ళు తరించిపోయారు. కాబట్టి చిన్నప్పటి నుంచే మన ఆధ్యాత్మికమైన శక్తిని మన ఆస్తిపాస్తులు ఎలా ఇస్తూ ఉంటామో ఆధ్యాత్మికమైన శక్తి భక్తి ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. అలా అలవాటు చేసి మన శ్లోకాలు, మన తెలుగు సాంప్రదాయాలు, నుడికారాలు, అలాగే మన ఆధ్యాత్మిక విద్య ఇవన్నీ సాంప్రదాయ పెద్దలను గౌరవించడం, గురువులు గౌరవించడం, తల్లిదండ్రులు గౌరవించడం ఇవన్నీ చిన్నప్పటి నుంచే మనం నేర్పితే పెద్ద అయిన తర్వాత సంస్కారం ఏర్పడి వాళ్ళ తల్లిదండ్రులు గౌరవిస్తారు. నువ్వు మమ్మీ డాడీ అని వాడిని కొట్టు వీడిని కొట్టు వాడిని తిట్టు అంటే వాళ్ళు అలాగే చేస్తారు. ఎవరిని గౌరవించరు, తల్లిదండ్రులు కూడా గౌరవించరు వాళ్ళు. కనుక పిల్లలు చిన్నప్పటి నుంచే మౌళ్ళు చేయగలిగితే కనుక వాళ్ళు తరించగలుగుతారని పెద్దలు మన వాళ్ళు పెట్టినటువంటి ఈ శ్రీకృష్ణ వేషధారణ, గోపిగా వేషధారణ ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే పిల్లలకు తెలియాలి, మన భగవంతుడు, మన కల్చరు, మన హైందవ సనాతనమైన సాంప్రదాయం తెలియాలని ఈ కృష్ణాష్టమి గురించి మీ అందరికీ కూడా తెలుగు వన్ ద్వారా మీ అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెలుగు వన్ భక్తి వన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం.